అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఎపిసోడ్ అయ్యేలోపు నాకు కొన్ని అప్డేట్స్ తెలిసే ఎండింగ్ వరకు ఈరోజు రేపు ఏం జరగబోతుంది అని ఎపిసోడ్ మొత్తం ఒక అప్డేట్స్ తెలిసింది. ఇట్స్ అప్డేట్స్ వీడియో. ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ఈరోజు ఎపిసోడ్కి ఈరోజు వీడియో చేయడం జరుగుద్ది, రేపు ఎపిసోడ్ చూసాక రేపటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ లోపల మీకు అప్డేట్స్ నేను ముందుగానే ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే సంచాలక్గా తనుజ గారు ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. అదేంటి అన్నది టాస్క్ పరంగా మనకు అర్థమవుతుంది. అయితే ఒక టాస్క్ పెట్టడం జరిగింది కదా, కెప్టెన్సీ టాస్క్. రీతు గారు కెప్టెన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ కెప్టెన్సీ టాస్క్లోని రింగులుగా ఉండి వెళ్ళి వీళ్ళు కెప్టెన్ వాళ్ళ బోర్డు పట్టుకొని వచ్చి కెప్టెన్గా ఫైనల్గా చూపియాలి. ఆ ప్రాసెస్లో అంట మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా రీతు గారు పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ సుమన్ శెట్టి గారు చాలా ఫాస్ట్గా చేసినప్పటికీ ఆయన అక్కడ ఏదో బ్లాకో పెట్టడమో మిస్ అయిందంట. వీళ్ళు కూడా ఎవరు చూసి చెప్పలేదంట. చెప్పలేదా, అసలు చెప్పలేదో చూడలేదా అనేది మనం ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. సో ఫస్టే వచ్చి సుమన్ శెట్టి గారు కొట్టగానే ఇంకా సుమన్ శెట్టి గారే కెప్టెన్ అనే టైంలో ఒక్కసారిగా బిగ్ బాస్ వచ్చి రీతు కెప్టెన్ అని అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో యాజ్ ఎ సంచాలక్గా ఎక్కడో తనూజ గారు ఫెయిల్ అయ్యారు అని అయితే క్లియర్ కట్గా ఎక్కడో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఇది కెప్టెన్సీ టాస్క్లో జరిగిన అప్డేట్. ఆ కెప్టెన్ టాస్క్ అయ్యాక కూడా అంట సుమన్ శెట్టి గారు వెళ్ళి అన్న ఏంటన్నా చెప్పాల్సింది కదన్నా అని అనేసరికి భరణి గారు ఫీల్ అయ్యారంట. అయ్యో అలా ఎలా జరిగింది, అయ్యో నేను మిస్ అయ్యాను, అది ఏంటి ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎపిసోడ్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. లైవ్లో అన్నీ చూపించలేదు, కొంత పార్ట్ తీసేశారు కాబట్టి మనకి ఎంతవరకు అయితే అప్డేట్ ఉన్నది. సో మొత్తానికైతే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. రీతు కెప్టెన్సీ కింద ఫైనల్గా ఫ్లాగ్ పట్టుకుని నించోవడం జరుగుద్ది. సో ఆఫ్టర్ దట్ ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకి సాటర్డే షూట్లోని స్టార్టింగ్లో మనకి చూపిస్తారు, టెలికాస్ట్ చేయడం జరుగుద్ది. సో తనుజ కెప్టెన్గా ఫెయిల్ అయిందా ఏంటి అన్నది మనం కూడా ఎపిసోడ్ చూసి డిసైడ్ అవుతాం. రెండో పాయింట్, ఇప్పుడు స్టేజ్ మీద అప్డేట్స్. నాగార్జున గారు రాగానే తనుజ గారికి అన్నారంట, కెప్టెన్ అయితే కళ్ళు నెత్తికెక్కేయా. ఇది ప్రోమో కూడా రిలీజ్ అయింది, నాగార్జున గారు అన్నం కూడా జరిగింది, మనం చూడడం కూడా జరిగింది. కాబట్టి ఒక రకంగా నాగార్జున గారి ఈ మాట అనడంలో తప్పే లేదు. ఎందుకంటే ఆవిడ దివ్య విషయంలో అంత ఓవర్ బోర్డ్ అవ్వకుండా ఉండుంటే అది దివ్య మాట హైలైట్ అయి ఉండేదేమో, దివ్య బయటపడి ఉండేదేమో. ఆవిడ కామ్గా పీస్ఫుల్గా హ్యాండిల్ చేస్తానని అనిపించింది. యాజ్ ఎ కెప్టెన్గా ఆవిడనే తీయడంలో కరెక్ట్ న్యాయం ఉంది కాబట్టి ఆవిడ అంత ఫైర్ అవ్వడంలో అర్థం లేదు అని అనిపించింది నాకైతే. ఇంకొకటి, ఆయింట్మెంట్ టాపిక్కి నాగార్జున గారి దివ్య గారికి క్లాస్ పీకడం జరిగిందంట. ఎందుకంటే కరెక్టే, అక్కడ భరణి గారు ఏదో ఆయింట్మెంట్ ఆ అమ్మాయికి బాగాలేదని చెప్పి రాస్తుంటుంటే దివ్య వచ్చి అంత చేయడం అయితే అనవసరం అని క్లియర్గా చూసిన వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది, ఆ అమ్మాయికి అర్థమైనా అర్థం కాకపోయినా. సో తప్పే లేదు. ఇన్ ద సేమ్ వే తన గేమ్ కూడా తను ఎక్కడ మిస్ఫైర్ అవుతుందనే తను కూడా కరెక్ట్ చేసుకోవచ్చు ఒక రకంగాని. ఇంకొకటి ఏంటంటే అందరికీ షాక్ అయ్యేలాగా నాగార్జున గారు వచ్చి రీతు నువ్వు చాలా పర్ఫెక్ట్గా పెట్టావు కెప్టెన్గా అని చెప్పి పొగిడి క్లాప్స్ కొట్టారంట. సో ఖచ్చితంగా షాక్ అయినట్టే. సుమన్ శెట్టి గారికి అంట ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా రీతు గారిదే వచ్చింది అని చెప్పి నాగార్జున గారు పొగిడారంట. సో ఇదొక అప్డేట్. ఇంకొకటి ఏంటంటే అందరినీ నించోబెట్టి అడిగినప్పుడు డెమాన్ భరణి మాత్రం దివ్యాది కరెక్టే, తనుజాదే తప్పు అని చెప్పి క్లియర్ కట్గా కాల్ అవుట్ చేసి చెప్పారు. అమ్మయ్య ఫైనల్గా భరణి గారు నోరు తెరిచారండి. ఫైనల్లీ వాట్ ఎవర్ దివ్య వైపు సపోర్ట్ అవనియండి, తనుజ గారి వైపు సపోర్ట్ అవనియండి, భరణి గారు అయితే నోరు తెరిచి అవును తనుజాదే తప్పు అని చెప్పి టాపిక్ తీయద్దు అంటే తీస్తున్నారు అని చెప్పి ఒక రకంగా అది కూడా మాట్లాడడం జరిగింది. సో అక్కడతో వీళ్ళ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎవరెవరు వచ్చారు ఏంటండి, ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక బోర్డు ఇచ్చి టాప్ 5 ఎవరు ఉన్నారో లిస్ట్ పెట్టడం చెప్పమంటారు. అయితే ఆ బోర్డుని వెనక్కి తిప్పితే వాళ్ళు ఆ పర్టికులర్ కంటెస్టెంట్ సేఫా అన్సేఫా అనేది ఉంటుందన్నమాట. అయితే భరణి గారి ఫ్యామిలీ బోర్డులో పెట్టడం జరుగుద్ది. భరణి గారి ఫ్యామిలీ బోర్డు తిప్పితే అన్సేఫ్ అని వస్తుంది. కళ్యాణ్ గారి ఫ్యామిలీ వచ్చింది, కళ్యాణ్ గారి ఫ్యామిలీ బోర్డు వెనక్కి తిప్పితే అన్సేఫ్ అని వచ్చింది. దివ్య గారి ఫ్యామిలీ బోర్డు పెడితే అది కూడా అన్సేఫ్ వచ్చింది. ఒక్క ఇమాన్యుయల్ బోర్డు మాత్రమే సేఫ్ అని వచ్చింది. సాటర్డే ఎపిసోడ్లో ఒక్క ఇమాన్యుయల్ గారు మాత్రమే సేవ్ అయినట్టు మనకు అప్డేట్ ఉంది. అండ్ తనుజాకి అయితే మహానటి అండ్ కట్టప్ప అనే బోర్డు అయితే అవినాష్ గారు ఇచ్చారంట. ఇమాన్యుయల్ విషయంలో అవినాష్ గారు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లున్నారు. నేను గొడవ పెట్టి అంతా ఇచ్చేసాక ఫైనల్గా ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడాక ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తారు తనుజ గారు. సో కట్టప్ప అండ్ మహానటి బోర్డు అయితే అవినాష్ కరెక్ట్గా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. దివ్యకి అయితే పెద్దరాయుడు ఫ్యామిలీ ఇచ్చారంట, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. దివ్యకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ అనుకున్నాం, కాదు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. ఆ అమ్మ యూఎస్ నుంచి వచ్చింది సలోని అని.
తన వీడియోస్ కూడా నేను చూశాను. తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి యూఎస్ నుంచి తను ఇండియా వచ్చి అక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చి తనకి చీరప్ చేసిందంట. సో రీతుకి అయితే హాసిని అని బొమ్మరిల్లు ట్యాగ్ ఇచ్చారంట నాగబాబు గారు. సో తనుజాకి హనీ అని F3 మూవీ ట్యాగ్ అంట. తనుజ ఎక్కడండి హనీ ఈజ్ ద బెస్ట్. ఆమె ఎంత ఫన్నీగా చెప్తుంది అసలు. పోన్లేండి, ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కటి. భరణికి గజని అనే ట్యాగ్ ఇచ్చారంట నాగబాబు గారు. అండ్ నాగబాబు గారు ఇది కూడా చెప్పడం జరిగింది, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, నేను చాలాసార్లు ఇదనేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఏదో పేరు వాడతారు, ఆ పేరు నేను మర్చిపోయాను. షో చూసి వచ్చి మళ్ళీ ఎపిసోడ్ చూసి వచ్చి మళ్ళీ చెప్తా, ఆ పేరు మర్చిపోయాను. ఇంత కామ్ డౌన్ అయిపోయాడు ఏంటి అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇంకొకరికి శివకాంత్ ట్యాగ్ ఇచ్చారంట. మరి అదేంటి అనేది తెలియదు. సో సండే రోజున ఇప్పటి వరకు వీళ్ళ ఫ్యామిలీస్ వచ్చాయి కదా, సండేనా రిమైనింగ్ ఫ్యామిలీస్ అప్డేట్ ఉంటుంది. అదేనండి సండే ఇంకా ఆది పిన్సెట్టి అండ్ నిక్కీ గల్రాని వస్తారు కదా. సో ఫస్ట్ అయితే రీతు చౌదరి గారి సపోర్ట్ కింద అఖిల్ గారు వచ్చారంట. బిగ్ బాస్ సీజన్ అఖిల్ మీకు తెలుసు కదా, 2 సీజన్స్లో వచ్చారు, ఆయన వచ్చారంట. తర్వాత తనుజ గారికి తన కోస్టార్ పవన్ కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం జరిగిందంట. అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ స్పీచ్ అయితే వేరే లెవెల్ అంట. విన్ అవ్వడానికి ఆడండి, ఒక తొక్కుతూ ఆడి వెళ్ళకుండా అని చెప్పి క్లియర్గా మెచ్యూర్డ్ స్పీచ్ ఇచ్చారంట. హైలైట్ ఆఫ్ ది స్పీచ్ అంట ఖచ్చితంగా అది. అండ్ నెక్స్ట్ రీతు గారు చెప్పేసాం, మనం తనుజ గారిది చెప్పేసాం, ఇంకెవరిదో మిగిలిందండి, ఎవరిదో అప్డేట్ చెప్దాం అనుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ నాగార్జున గారు మాట్లాడినప్పుడు తనుజ గారిది తప్పు అని మాట్లాడడం స్టార్ట్ చేస్తారంట, తర్వాత కాదు అన్నట్టు కూడా మాట్లాడతారంట. సో 2 విధాలుగా మాట్లాడడం జరిగినట్లు మనకు తెలుస్తుంది. అండ్ ఆడియన్స్ని కూడా అడిగితే తనుజయే రైట్ అని చెప్పడం జరిగింది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండో, బయట కూడా ఆడియన్స్ తెచ్చిన వాళ్ళు కూడా గట్టిగా తనుజ గారి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి మనం క్లియర్గా కాల్ అవుట్ చేయొచ్చు. సో ఇవైతే ఇప్పటికీ తెలిసిన అప్డేట్స్ అని మనం ఛానల్లో చెప్పడం జరిగింది. అండ్ ఎలిమినేషన్కి వచ్చేసరికి ట్విస్ట్ సంజనాకి దివ్యకి లాస్ట్ వరకు ఉన్నారు. సో లాస్ట్లో ఇద్దరికి ఓట్లు రాలేదు. దివ్య గారు అయితే మ్యాక్సిమం ఓట్స్ అస్సలు రాలేదని చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఎక్కడ చూసినా సరే దివ్య ఓట్లు అయితే అంత పడలేదండి. అండ్ మొత్తానికైతే బిగ్ బాస్ టీం అందరూ కూర్చొని గట్టిగా డిసైడ్ అయినట్లున్నారు. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా దివ్య గారే డేంజర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నో ఎలిమినేషన్ అని చెప్పి నాగార్జున గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా అందరూ మామూలుగా షాక్ అవ్వలేదంట. సో మొత్తానికి ఈ వారానికి దివ్య గారు సేఫ్ అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ కూడా ఉందండో. సో వెయిట్ చేయాలి మనం ఏం జరుగుతుంది ఏంటి అని. ఇప్పటికైతే ఇవి ఎపిసోడ్ అప్డేట్స్. నా రివ్యూ, నా అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.